अखिल भारतीय कांग्रेस कमेटी के द्वारा एआईसीसी का ऑब्जर्वर बनाया गया है इस जिला मंचिरियाल के लिए और आसिफाबाद के लिए। मेरे साथी के तौर पे, सहयोगी के तौर पे पीसीसी के द्वारा ऑब्जर्वर अनिल कुमार जी को बनाया गया है, डॉक्टर अनिल कुमार जी को, श्रीमती ज्योति जी को पीसीसी ऑब्जर्वर बनाया गया है पीसीसी के द्वारा। कोऑर्डिनेटर के तौर पे श्रीनिवास जी भी हमारे साथ हैं पीसीसी के द्वारा। हम चारों लोग पिछले कई दिनों से आसिफाबाद और मंचिरियाल में जिला अध्यक्ष बनाने की प्रक्रिया में लगे हुए हैं। जिला अध्यक्ष की प्रक्रिया सिर्फ मंचिरियाल में नहीं, सिर्फ आसिफाबाद में नहीं, पूरे देश के अंदर ये प्रक्रिया संगठन सृजन अभियान के तहत चलाई जा रही है, जिसकी शुरुआत गुजरात से हुई और 11 अक्टूबर से लेके 20 अक्टूबर तक पूरे तेलंगाना राज्य में इसका होगा। आपको एक साझा बात करना चाहता हूं। 26 दिसंबर 1924 को महात्मा गांधी जी अखिल भारतीय कांग्रेस कमेटी के राष्ट्रीय अध्यक्ष बने थे। बेलगांव में कांग्रेस का अधिवेशन हुआ था। उसी से 100 साल पूरे करते हुए बेलगांव में एआईसीसी का अधिवेशन हुआ और उसमें ये तय किया गया 2025 का साल संगठन सृजन के लिए, अभियान के लिए रहेगा। इसकी घोषणा फरवरी 2025 में अहमदाबाद के कांग्रेस अधिवेशन में हुआ कि सबसे पहले जिला अध्यक्ष मजबूत किया जाएगा, जिला अध्यक्ष मजबूत करके ब्लॉक मजबूत किया जाएगा, ब्लॉक मजबूत करके बूथ मजबूत किया जाएगा। एक पॉलिटिकल अफेयर कमेटी भी बनेगी जो जिला और प्रदेश स्तर पर लोकल इश्यूज के ऊपर चर्चा करेगी कि किन किन बिंदुओं पर विपक्षी पार्टियों को हमें घेरना है। सबसे पहले हम आसिफाबाद में शुरुआत की और उसके बाद आज हम आपके इस मंचिरियाल जिले के अंदर आए हैं। इसके बाद कार्यकर्ताओं की मीटिंग होगी। 17 तारीख को जो कार्यक्रम है सुबह के टाइम पे आसिफाबाद के अंदर 1-to-1 इंटरेक्शन किया जाएगा। जिन लोगों ने वहां पर जिला अध्यक्ष के लिए अप्लाई किया है, 50 से ज्यादा एस्पिरेंट ने अप्लाई किया है। हम उनसे बात करेंगे क्यों वो जिला अध्यक्ष बनना चाहते हैं और उनको जिला अध्यक्ष बनाया तो वो क्या करेंगे, वो सारा उनसे पूछेंगे। పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిపి కిషోర్ కు డీసీపీ భాస్కర్ స్వాగతం పలికారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలు, నిర్వహిస్తున్న పనితీరు, వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి, భౌగోళిక పరిస్థితులు, ముఖ్యమైన ప్రదేశాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయి, వాటిని ఏ విధంగా నియంత్రణ చేయాలి అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తిస్తూ కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని జాప్యం చేయకుండా పరిష్కరించాలన్నారు. బాధితులకు పోలీసులు అండగా ఉంటూ సత్వర న్యాయం చేస్తారనే నమ్మకం, భరోసా కలిగించే విధంగా ప్రవర్తించాలన్నారు. ఏదైనా అత్యవసర సమయంలో కంట్రోల్ రూమ్ కు సమాచారం సెట్ ద్వారా గురించి రిసెప్షన్ సిబ్బందితో కమ్యూనికేషన్ సెట్ ద్వారా కంట్రోల్ రూమ్ కి మాట్లాడించారు. పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటూ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని తెలిపారు. నేరాల నియంత్రణకై విజిబుల్ పోలీసింగ్ అవసరమని, నిరంతరం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని స్టేషన్ అధికారులకు సూచించారు. స్టేషన్ పరిధిలోని పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులకు సంబంధించి పోలీస్ కమిషనర్ క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మహిళా భద్రత, సైబర్ క్రైమ్ వాటిపై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ పరిధిలో జగదల్పూర్ టు నిజామాబాద్ ప్రధాన రోడ్డు మార్గం ఉండటం ద్వారా ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, నేరాల నియంత్రణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసులు నిజాయితీగా పనిచేయాలని సూచించారు. సిపి వెంట మంచిర్యాల డీసీపీ భాస్కర్, మంచిర్యాల రూరల్ సిఐ ఆకుల అశోక్, ఎస్ఐ స్వరూప్రాజ్ ఉన్నారు. తర్వాత ఒకవేళ నాన్ కాగ్నిజబుల్ పిటిషన్ ఉంటే అంటే కేసెస్ కట్టడానికి పరిస్థితి లేదు, అట్లా ఉన్న కేసెస్లో ఏం చేస్తారా? ఎస్ఐ గారు లేకుండా
సపోజ్ ఆఫీసర్స్ అందరు బయట ఉంటే మీకు సెట్ ఎట్లా హ్యాండిల్ చేయాలి తెలియకుండా ఒకసారి చూపిస్తారా? చూపించండి. Police control room from Alpha. Able for గ్రౌండ్లో ఉంటే మనము కింద వచ్చేస్తాం, పైన ఉంటే డే బైనాక్యులర్స్ ఒక్కొక్క రోజు పెట్టి జస్ట్ అబ్జర్వేషన్లో ఉండాలి. ఫోటో తీసుకొని పేపర్ చూపి థెఫ్ట్ కేస్ 51/25 డిటెక్ట్ అయిందా? ఏం ఎఫర్ట్ ఉంది? ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు వాంట్ ఆఫ్ క్లూ ఏ క్లూ కావాలి? సర్కిల్లో కావాల్సిన అన్ని బెనిఫిట్స్ వస్తుందా? ఏం ప్రాబ్లం లేదా? ఇక్కడ ఉన్న అందరి మనిషికి ఆరోగ్యం మంచి ఉంది, మెంటల్ ఫిజికల్ హెల్త్ అన్ని మంచి ఉందా? హ్యాపీగా చూసుకోండి. ఇక్కడ కూడా ఇప్పుడు కూడా బాగా ఉంటే డిసిపి గారి దగ్గర కానీ నా దగ్గర కానీ తప్పకుండా సమాధానం. నిజం నిజాయితీగా మీరు పని చేసినా మీకు బాగా ఉంటే డెఫినెట్గా ఆ బాగా సమాధానం చేస్తాను. ఓకే, పట్టుకోండి. సరే, సీసీకి చూపించి మేము మీకు ఫోన్ చేయండి. ఈరోజు నేను హాజీపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్కి వచ్చాము. మన పోలీస్ సిస్టంలో పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ ఒక చాలా ముఖ్యమైన విషయం. ఇన్స్పెక్షన్లో వచ్చి నేను ఇక్కడ ఫస్ట్ మా మెన్తో మా సిబ్బందితో మాట్లాడాము. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా పరిస్థితి ఉంది, జనరల్ వెల్బీయింగ్ గురించి అడిగాము. తర్వాత ఈ మన ఏరియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, పోలీస్ స్టేషన్కి మెయింటెనెన్స్ ఎట్లా ఉంది, పోలీస్ స్టేషన్లో రికార్డ్ ఎట్లా మెయింటైన్ అవుతుంది, వెల్ఫేర్తో సహా పబ్లిక్ ఎట్లా వస్తున్నారు, పబ్లిక్కి ఏమేమి ఇక్కడ ఈ ఏరియాలో స్పెషల్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంది, ట్రాఫిక్ గురించి లేకపోతే భూమి గురించి ఎట్లా ఉంది విషయం, ఫ్యామిలీ ఇష్యూస్ ఎట్లా వస్తుంది అంటే మనకు ఒక ఏరియాలో ఉన్న జనరల్ విషయం, వాటర్ గురించి ఎట్లా ఉంది పరిస్థితి, ఇవన్నీ విషయం తెలిసిపోతుంది. అదేవిధంగా పాత కేసెస్కి ఇన్వెస్టిగేషన్కి స్టేటస్ ఎట్లా ఉంది, మేజర్ గ్రేవ్ కేసెస్ ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేయాలి. అదేవిధంగా మహిళా భద్రత గురించి, సైబర్ క్రైమ్ గురించి కూడా వాళ్ళకి కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది మీరు చూస్తున్నారా, ఈ NH63 చాలా ముఖ్యమైన మార్గం ఉంది మనకు, జగదల్పూర్ నుంచి నిజామాబాద్ కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ ట్రాఫిక్ ఎట్లా మేనేజ్ చేయాలి సో దాట్ మనకు క్యాజువల్టీస్, ట్రాఫిక్ యాక్సిడెంట్ తక్కువ చేసుకోవడానికి కూడా డిస్కషన్ చేయడం జరిగింది, డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. చాలా బాగా చేస్తున్నారు మా ఆఫీసర్స్. వాళ్ళకి అన్ని వైపు మనం సహాయం చేయడానికి, సపోర్ట్ ఇవ్వడానికి హెడ్ క్వార్టర్ నుంచి కూడా వాళ్ళకి భరోసా ఇచ్చాము. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని శ్రీ విశ్వశాంతి హై స్కూల్లో షీ టీమ్ జిల్లా లీగల్ సర్వీస్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లీగల్ కౌన్సిల్ డిప్యూటీ చీఫ్ రొడ్డ శ్రీనివాస్, షీ టీమ్ సభ్యురాలు జ్యోతి, శ్రీలత పాల్గొన్నారు. మహిళలు విద్యార్థినులకు ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమేష్, సిటీ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. అప్పుడు నెక్స్ట్ ఆలోచించి చెప్పాలి. ఫస్ట్ అమ్మకి చెప్పాలి ఏ ప్రాబ్లం అని ఎదురైతే ఏమీ ఉండదు అని చెప్పేసి అమ్మ ప్రతిరోజు హెచ్చరిస్తూ ఉంటుంది. అట్లా హెచ్చరించిన సందర్భంలో తమ్ముడేమో ముద్దు చేస్తావు, నన్నేమో కోపడతా ఉంది అని చెప్పేసి అమ్మ ఏమంట చెప్పదు. నెక్స్ట్ డాడీ అంటే భయం, అంటే ఫ్రెండ్స్ అంటే వాళ్ళు మీ చిల్డ్రన్. శ్రీరాంపూర్లోని విశ్వశాంతి హై స్కూల్లో నందు షీ టీమ్ మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కమ్
షీ టీమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా పిల్లలకి వాళ్ళకి సంబంధించిన ప్రొటెక్షన్ చట్టాల గురించి, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా రెస్పాండ్ కావాలో, వాళ్ళు ఏదైనా సెక్సువల్ అబ్యూస్కి గురైనప్పుడు ఏ విధంగా ఎవరికి వాళ్ళు కంప్లైంట్ చేయాలి, ఏ విధమైన రక్షణలు వాళ్ళకు ఉంటాయని చెప్పని తెలియజేయడం జరిగింది. ప్రతి స్కూల్ శ్రీరాంపూర్ నందు షీ టీమ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మహిళలు మరియు చిన్నపిల్లలకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే షీ టీమ్కి కాంటాక్ట్ అవ్వాలని తెలియజేయడం జరిగింది. మా యొక్క నెంబర్ 6303923700. ఒకవేళ మా నెంబర్ గుర్తురానట్లయితే డైల్ 100 కాల్ చేసినా కానీ వెంటనే మా బ్లూ ఫోటోలు వస్తే మీకు తక్షణ సహాయం అందిస్తారని తెలియజేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్లకు చెందిన మంతెన శ్రీనివాస్ మృతి చెందగా స్నేహితులు ఆర్థికంగా సహాయం చేశారు. శ్రీనివాస్ మృతి చెందిన విషయం తెలుసుకున్న మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల 1992 విద్యా సంవత్సరం విద్యార్థులు ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని సంకల్పించారు. పూర్వ విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో శ్రీనివాస్ గురించి మెసేజ్ పెట్టడంతో చిన్ననాటి మిత్రులు తమ వంతు సాయం అందించారు. తలా ఇంత ఇవ్వగా ₹1,00,000 జమ అయ్యాయి. సేకరించిన డబ్బును శ్రీనివాస్ కుటుంబానికి అందజేసి స్నేహ ధర్మాన్ని తెలియజేశారు. 1992 మా ఎస్ఎస్సి బ్యాచ్ మా మిత్రుడు అకారణ మనం యాక్సిడెంట్ జరిగినందుకు మేము ఏదైతే ఎస్ఎస్సి గ్రూప్ 1992 వాళ్ళతో చదువుకున్న మిత్రులందరూ కలిసి ఏదైతే 9 తారీఖు జరిపి ఈ చనిపోయిన రోజు నుంచి ఆ రోజు నుంచి మేము నాకు తెలిసిన వెంటనే మా గ్రూప్లో మేమందరం మిత్రులందరం కలిసి మరి ఏదైనా ఒకటి చేయాలి సీనియానికి అనుకొని ప్రతి ఒక్క మిత్రులందరినీ ఫోన్ల ద్వారా కానీ వాట్సాప్ ద్వారా తెలియడంతో ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్పందించి మా మిత్రులందరం కలిసి ఈరోజు సీను దాని కుటుంబానికి ₹1,00,000 జమ చేసి ఇవ్వడం జరుగుతుంది. వాని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ యొక్క అమౌంట్ను మేము వారికి అందజేయడం జరుగుతుంది.